హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ అందరి కోసం, ఇది సమ్మర్ కాబట్టి ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే మామిడికాయ టొమాటో పప్పు చేస్తున్నాను అనమాట. ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను చెప్పే పద్ధతిలో ఖచ్చితంగా చేయండి, చాలా బాగుంటుంది పప్పు. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మనకి 2 ఆనియన్స్ రావాలి, 4 ఎర్రటి పండిన టమాటో కావాలి, అండ్ ఒక 5 పచ్చిమిర్చి కావాలన్నమాట. సో ఇవి మనకు కావాల్సినవి. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. దీన్ని మంచి కడిగి నానబెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మంచి వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ కడిగి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక చెంబడు వాటర్ పోసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసాను కదా, మంచిగా కలుపుకోవాలి. ఇందులో అప్పుడే మామిడికాయ వేయకూడదండి. మామిడికాయ వేస్తే ఏంటంటే పప్పు అనేది ఉడకదు, తర్వాత వేసుకోవాలి. అది అనేది ఉడకదు కాబట్టి మామిడికాయ అనేది ఇప్పుడు వేసుకోకూడదు, తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని విజిల్ పెట్టాలి. ఇప్పుడు విజిల్ పెడుతుంది. సో పప్పు అనేది ఒక 2 విజిల్స్ రావాలి. అప్పుడు మనం ఇక్కడ పప్పు అనేది 2 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఈ విజిల్ మొత్తం ప్రెషర్ మొత్తం తీసుకున్నాక ఇప్పుడు మనం మామిడికాయ అనేది వేద్దాము. ఇక్కడ పప్పు అనేది 2 విజిల్స్ ఆల్రెడీ వచ్చేసినాయండి. ఇప్పుడు దీని ప్రెషర్ మొత్తం తీసేసుకుందాము. ప్రెషర్ మొత్తం పోవాలన్నమాట. సో పప్పు అనేది మొత్తం విజిల్ అనేది వెళ్ళిపోయింది, ప్రెషర్ అనేది మొత్తం వెళ్ళిపోయింది. చూసారా, పప్పు అనేది ఈ విధంగా 80% అనేది ఉడికిపోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిన పప్పులకి మనం మామిడికాయ ముక్కలు అనేది వేసేసుకుందాం. సో మామిడికాయ ముక్కలు వేసేసాం కదా, మంచి కలుపుకొని పప్పు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పప్పు మనకు అయిపోయినట్టే. దాన్ని మనం ఇంకా తాలింపు అనేది వేసి ఇప్పుడు పప్పు అనేది కూడా మొత్తం ఉడికి. ఇప్పుడు దీన్ని మనము ప్రెషర్ మొత్తం తీసేసుకొని కలుపుకుందాం. సో పప్పు అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం పప్పు అనేది ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ప్రెషర్ మొత్తం తీసేయాలి ఫస్ట్ ఖచ్చితంగా. వావ్, పప్పు మొత్తం ఉడికిపోయింది చూడండి మంచిగా. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాం కానీ సాల్ట్ అనేది వేయలేము కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందే సాల్ట్ అనేది వేస్తే ఏంటంటే మన పప్పు అనేది కూడా ఉడకదండి, అందుకే సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. దీన్ని సిమ్లో ఒక 2 మినిట్స్ మనం అలానే మూత అనేది తిప్పించి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇట్లా మొత్తం అయిపోవాలి. అప్పుడే మన పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఒక తాలింపు గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇందులో నేను ఆయిల్ వేస్తున్నా. పప్పులో నెయ్యి వేసి చాలా టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర నేను కూడా తాలింపులోనే వేసేస్తాను, అప్పుడే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తాలింపులో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి.
అంతే అండి, సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ టమాటో పప్పు రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.